డ్యాన్స్ క్లాసులు పెడుతుంటావు లేపే. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే అన్న, ఫస్ట్ ఇంటర్వ్యూ మనం డ్యాన్స్ క్లాస్లోనే పెట్టాం. అక్కడ బాగా వచ్చారు జనం. దానికన్నా ముందు ఇంకో డ్యాన్స్ క్లాస్ ఉండేది నీకు? అది ఖమ్మంలో అది హైదరాబాద్లో ఫస్ట్ అదే. హైదరాబాద్లో ఫస్ట్ అదే. అక్కడ ఏమైపోయింది, ఎక్కువ మంది జనాలు అయిపోయేసరికి డ్యాన్స్ వేస్తుంటే అది ఆ బిల్డింగ్ మొత్తం షేక్ అవుతుంది అని చెప్పి ఓనర్ గొడవ పెట్టాడు. పక్కన మళ్ళీ చదువుకునే వాళ్ళకి ఇచ్చారు, అంటే సంథింగ్ స్టడీకి ఇచ్చారు. స్టడీయా డ్యాన్సా అంటే నేను కూడా స్టడీయా అంట, చదువుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. ఇది నా కెరియర్, దీన్ని వదులుకోలేను అలానే. నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఇక సర్లే ఇక్కడ కాకపోతే మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చదువుకున్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను అక్కడ నుంచి తీసేసాను. తర్వాత గ్రాండ్ ఓపెన్ చేసి శేఖర్ మాస్టర్ని పిలిపించి అదే ఓపెన్ చేశాను. మొత్తం 100 మంది డాన్సర్లు వచ్చారు, వాళ్ళ కోసం సపరేట్ హాస్టల్ పెట్టాను. వారాన్ని అయింది, లాక్డౌన్ పడింది. అదే సెకండ్ లాక్డౌన్ 3 నెలలు పడింది. ఎంత సంపాదించాను మళ్ళీ అంతా వాళ్ళకే పెట్టిన. అంటే వాళ్ళు ఇప్పుడు నా కోసం వచ్చిన వాళ్ళని నేను పంపించకూడదు, వదిలేయకూడదు. అట్లా ఆ లాక్డౌన్లో ఎక్కడికైనా వెళ్తారో కూడా తెలియదు. ఇంకా 3 నెలలు వాళ్ళు ఇచ్చిన డబ్బులే నేను వాళ్ళకే ఇంకా ఫుడ్ పెట్టుకుంటూ పెట్టిన తర్వాత ఇక తీయాల్సి వచ్చేసింది. అది మళ్ళీ పెట్టా. పేరెంట్స్ ఏమంటున్నారు, నువ్వు ఉంటేనే మేము జాయిన్ చేస్తాం అంటున్నారు. నేను ఎలా ఉంటాను, అసిస్టెంట్స్ ఉంటారండి, చిన్నపిల్లలకి అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు నేర్పిస్తారు. నేను కూడా ఉంటాను, ఒక 1-2 డేస్ ఉండనేమో. వర్క్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాను, లేనప్పుడు నేను ఇక్కడే ఉంటానంటే మీరు ఉంటే నేను జాయిన్ చేస్తా, లేదంటే లేదు అన్నారు. ఇక దానివల్ల ఇప్పుడు ఏం పెట్టట్లే. ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకుందాం అని చూస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను డ్యాన్స్ క్లాస్ పెట్టాను అనుకో, నేను క్లాస్ నీకు మొత్తం సెట్ చేసి ఇచ్చా, నువ్వేం చేస్తావు? నువ్వు చూసుకుంటావు? లేదు, చూసుకోలేను. అలా చూసుకోలేదు. వీక్లీ ఒక 2 days 3 days అలానే అట్లయితే నేను చేసుకుంటాను ఖచ్చితంగా. ఓకే, వీక్లీ ఒక 2 days నువ్వు చూసుకోమను అనుకో, నేను వచ్చాను ఆ 2 days పర్ఫెక్ట్. ఆ విషయంలో మాత్రం పక్కా డెడికేషన్. వర్క్ విషయంలో నువ్వు ఏది చెప్పినా కానీ నేను ముందుంటా. ఓకే. యూట్యూబ్ ఏమైంది, సాంగ్స్ చేసేవాడివి, అది కంట్రోల్ చేసావు మళ్ళీ అది కూడా అలాగే. నాకు తెలియదు అన్న అసలు యాక్చువల్లీ యూట్యూబ్ గురించి అసలు ఏంటి ప్రాసెస్ కూడా నాకు తెలియదు. స్టార్టింగ్ యాక్చువల్లీ ఆ సాంగ్ నేను ఎందుకు చేశాను అంటే అన్న, నేను చేయగలుగుతానా లేదా, ఓకే, కొరియోగ్రాఫింగ్ కానీ వీడియోగ్రఫీ కానీ కెమెరా టేకింగ్ నాకు తెలుసా తెలియదా, ఏదైనా కానీ మనం తెలుసుకుంటేనే అది చేయగలుగుతాం లేదు తెలిసింది. పక్కన డబ్బులు లాస్ చేయడం కంటే ఆ టైంలో నేను సంపాదిస్తున్నా కాబట్టి నా డబ్బులతో నేనే చేసిన. నాకు ఇష్టమైన సాంగ్ అది. ఓకే, నాకు అర్థమైంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలి, ఇట్లా ఈ కెమెరా మీదే ఉంటుంది అంతా, లెన్స్ అవి ఉంటాయి, ఓకే చూసుకోవాలి, టేకింగ్స్ చూసుకోవాలి, ప్రతి ఒక్కటి దాన్ని ఎలా కొరియోగ్రాఫింగ్ చేయాలి అన్నీ ఆ ఒక్క సాంగ్లోనే నేర్చుకున్నాను నేను. అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు, నన్ను నమ్మి సాంగ్ ఇస్తారు, దాన్ని నేను నాకు ఏదో వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కదా, నేను ఏది పడితే తీస్తే బాగోదు కదా, న్యాయం చేయాలని చెప్పి నేను ఇది నా డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసి నా ఛానల్ ఓపెన్ చేసుకొని పెట్టిన. బాగా వెళ్ళింది, అది 10 millions దాకా వెళ్ళింది. దాని తర్వాత ఇప్పుడు బయట చేసిన వెబ్ సిరీస్ సాంగ్స్ కానీ యూట్యూబ్ సాంగ్స్ కానీ అప్పుడు నాకు అర్థమైంది కాబట్టి ఇంకా చేసుకుంటూ వచ్చిన. మళ్ళీ దాని తర్వాత నీకు ఛానల్ నుంచి సాంగ్స్ వచ్చాయా ఈ కొరియోగ్రఫీ చేయని? యూట్యూబ్ ఛానల్ నుంచి రాలేదు, అంటే లేదు, యూట్యూబ్ సాంగ్ నుంచి రాలేదు. ఈ నా ఛానల్లో ప్రయత్నం చేసుకున్నా, దాని తర్వాత 2-3 వచ్చినాయి, అవి బాగా చేసాం, అవి కూడా బాగానే. నేను కూడా సాంగ్స్ చేశాక నాకు అర్థమైంది అనమాట, ఓకే బ్యాక్లో ఇలా ఉండాలి మొత్తం కనబడే. అమ్మో ఎట్లా ఉందన్న, నరకకూడదు కదా. నరకం కాదు అసలు, అది ఈ 2 ఎగిరిపోయేవి, నల్ల అయిపోయేవాడిని. ఒక్కొక్కసారి అప్పుడే చేతులకి ఏమయ్యేవో తెలియవు, సడన్గా పట్టేసి. మీరు కూడా చేశారు కదన్న హనుమాన్ సాంగ్, అయితే మీరు బాగా చేశారు. నువ్వు ఫోన్ చేసావు కదా నాకు, ఫోన్ బాగా చేసావు సాంగ్, నాకు బాగా అనిపించింది. అంటే మీ సైడ్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు అది చేయగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అరే నేను ఎల్లుంటే బాగుండు, శివన్న బాగా చేస్తున్నాడు, మనం ఎల్లుంటే పక్క మనం విన్నాం పక్క. యాక్చువల్లీ బాబీ కూడా బాగా చేస్తాడు. అండ్ ఏమైందంటే మ్యాటర్, నేను డ్యాన్స్ చేస్తానని మన వాళ్ళు వేరే కొరియోగ్రాఫర్లకి ఇలా అడుగుతుంటే, అమ్మో ఆయన కావద్దా
ఆయనకి నా వల్ల కాదు అని వెళ్ళిపోయారు. బాబీ ఒక్కడే వచ్చాడు ముందుకి. అదే అడుగుతుంటే బాబీ ఒక్కడే వచ్చాడు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయను అన్నారు. నాకు వేరే వాళ్ళు ఇచ్చినా నేను తీసుకునేవాను కాదు, మిమ్మల్నే తీసుకుంటాను. ఎందుకంటే అన్న డాన్స్ అంటే మెయిన్గా మీరు హెవీగా డాన్స్ చేయటం కాదు, కొరియోగ్రాఫింగ్ అంటే మనం చాలా దాంట్లో చాలా చేయొచ్చు. మనం డాన్స్ ఒకటే లైఫా, ఇంకేమైనా ఉందా నీకు తెలియని కళా పోషకాలు ఏమైనా ఉన్నాయా? ఏముండే అన్న, డాన్స్ ఒకటే లైఫ్ అండ్ యాక్టింగ్ ఇష్టం అనమాట చాలా. అప్పట్లో యాక్టర్ అన్నావు, హీరో అన్నావు. ఒకటి చేసా కదా, ఒక సినిమా చేశాను, చాలా అనిపించి ఒక్కటి చేద్దాం అనుకున్నా, ఒకటి చేసిన థియేటర్లో మన పాలవంచ ఖమ్మం సైడ్ పడింది, చాలు అంతే. ఇంకా నేను అదేదో హీరో అయిపోవాలి అట్లా లేదు, యాక్టింగ్ మీద అది సైడ్ క్యారెక్టర్ పక్కన చిన్న క్యారెక్టర్ అయినా కానీ యాక్టింగ్ బేస్ ఉంటే చేస్తాను, అది ఏదైనా చేస్తా. ఓకే, అంటే మనకి యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి. నీ లవ్ స్టోరీ ఎందుకులే అన్న లవ్ స్టోరీలు కాదు, మీరు అఫీషియల్గా పెట్టారు. ఏం పెట్టిన అఫీషియల్గా తెలుసు కదా జనాలందరికీ. ఏం తెలుసు ప్రియా లేదు ఇప్పుడు ఈషా ఏమైంది? ఏం కాలేదు, బ్రేకప్ కలిసి ఉన్నారా? లేదు ఏంటి అన్న, అది ఒక ప్రోగ్రామ్ అన్న, ప్రోగ్రాంలో వాళ్ళు చెప్పి మేము చేయి. ఇప్పుడు సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా, అట్లా నేను తను లవర్స్ ఏం కాదు, జస్ట్ ప్రోగ్రామ్ వరకు. నువ్వు నవ్వకన్నా, యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి, ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది. మనమే వేస్ట్ కాలం కాబట్టి తను ఇప్పుడు హ్యాపీగా. మరి ఆ రూమర్స్ అన్నీ తప్ప, మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ తర్వాత బ్రేకప్ అయిందని అంత చెప్పి నవ్వుతున్నావు, ఏం చెప్పాలన్నా ఆన్సర్ కాదు, ఆన్సర్ రావట్లేదు. సరే ఇప్పుడు దాకా బాగా మాట్లాడా, చెప్పలే. తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది, తను హ్యాపీగా ఉంది, మనం మాట్లాడి ఎందుకని చెప్పేసి అలా. ఓకే, ఆ టాపిక్ మేము ఎందుకు డిస్టర్బెన్స్. ఓకే, అప్పట్లో అక్షయఖాన్ అని ఫుల్ ఇది పెట్టారు. అవును, దాని తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు అక్షయ్ నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నారా? మొన్న ఛాంపియన్స్లో అనుకుంటా కదా మళ్ళీ మీరిద్దరు కలిసి డ్యాన్స్ చేసింది, అదేనా? ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరంతా? నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. చెప్తున్నా కదా, అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఇటున్నా కానీ అటు వెళ్ళిపోయేవాళ్ళు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.